దయచేసి అందరూ వినండి. आयुष्देवेन्द्रिये प्रतिष्ठति ओम अश्वदायी जगोदायी फलदायी महाधवी फलं सुजान देवी अजान देवी सर्वकामार्थ सिद्धये तत्सर्वधनं धान्यं सिद्धये तत्फलेनं सिद्धये पुत्रधनं धान्यं हस्त्यत्वाजा विगोरनं प्रजानां भवति माता आयुष्वन्तं करोतु सूर्याभां श्रीमैश्वरीं चन्द्र सूर्याग्नि सर्वाभां प्रिय महालक्ष्मी उपाये वंशकृतिः वंशोवृत्तिः वंशकृतिः यस्यानां गोत्रोः कृतिः शन्नोरस्कृतिः शन्नोरभिष्टतः शन्नोरभिष्टते तत्परेश्वराणां పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు సభాముఖంగా తెలియజేస్తుంటూ వారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ కళారంగ సంస్థ 9 దేశాలలో విస్తరించి మన భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాలలో కమిటీలు ఉన్నాయి. అలాగే ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా దాదాపు 58-60 జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన సాహిత్య సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి జిల్లా వారు కూడా మా జిల్లాలో ఎప్పుడు చేస్తారు, మాకు ఎప్పుడు అవకాశం ఇస్తారు అనేటువంటి గొప్ప అనుభూతిని ఎదురు చూపుని శ్రీశ్రీ కళావేదిక అందుకుంది అంటే ఆ నిరంతర కృషి ప్రతాప్ గారికే చెందుతుంది. వారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందు బిగిస్తే ఎంత పిడికిలు ఎంత శక్తివంతంగా ఉంటుందో అంత శక్తివంతమైనటువంటి కమిటీ మా జాతీయ కమిటీ. ముందుగా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు దాకా మన అందరినీ సభా పరిచయం చేసినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే జాతీయ ప్రణాళిక అధికారి రిటైర్డ్ డిఈఓ గారు డాక్టర్ టి పార్థసారథి గారిని వేదిక గారికి సగర్వంగా సావధానంగా ఆహ్వానిస్తున్నాము. పార్థసారథి అన్నయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కల్చరల్ వింగ్ డైరెక్టర్ గారు మా డేబా విజయ్ కుమార్ అన్నయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.
అలాగే జాతీయ కల్చరల్ వింగ్ కార్యదర్శి డాక్టర్ బాలచంద్ర సాదే గారిని సభ మీదకి ఆహ్వానిస్తున్నాము. పరిచయం చేసుకోండి. డాక్టర్ పుల్లెటిగుర్తి శ్రీనిబాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కార్యదర్శి ఫిజిక్స్ అరుణ్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. త్వరగా మాజీ కార్యదర్శి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ రండి. సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రైటరు, గేయ రచయిత, మా జాతీయ కార్యదర్శి బాలార్జున సత్యనారాయణ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మొదలు పెడదాము. డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారికి వందలాది వేలాది మంది అభిమానులు ఉన్నారు. కానీ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారిని అభిమానించే అభిమాని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాజమహేంద్రవరం ఎస్పీ గారు శ్రీ కొండా నరసింహారావు గారు మన చైర్మన్ ప్రతాప్ గారికి అభిమాని అని తెలియజేస్తూ మరి మన చైర్మన్ గారి పట్ల అమితమైనటువంటి ప్రేమాభిమానాలు కలిగి ఉన్నటువంటి ఒక సాహితీ పిపాసి మన శ్రీ కొండా నరసింహరావు గారు, అలాగే శ్రీమతి అలివేలు మంగాదేవి గారికి మా శ్రీ కళావేదిక జాతీయ కమిటీ తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మీ యొక్క నాదముతోటి శుభకరంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ ఆనందదాయకం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కమఠం మోక్షం తస్మై ఓంకారాయ నమో నమః ఇది అటస్యానాం వేదోకృతి సంస్కృతాస్యానాం శంఖానాదం ఇదమిదం సుఖాసనం సుఖాసీనం సుమాధీనం సుమాధీనం సుమచ్చయం సుఖచ్చయం సుగంధదాయం సుఖాయదాయకం ఆనందదాయకం ఇది యథాతః శుభం భూయాత్ తదస్యానాం యథోకృతిం సుఖాసీనం భవతు కవిత్వానాం కవిర్మనీషి పరిభూః స్వయంభూః ఇది యథాస్యానాం తదస్వంకృతి శుభం భూయాత్ శ్రీ కళావేదిక మత్స్యానాం అఖండ ప్రతిష్ఠాస్యానాం సుఖాస్థీనం అస్థీనం ప్రతిష్టానం సుప్రతిష్టానం ప్రతిష్ఠిత అప్రతిష్టానం సుప్రతిష్ఠో భవతి భవతి ఇది భవతి సుఖక్షయం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియో ప్రతిష్టతి జన్మాంతరాణం జన్మతకృతః వంశాంశానాం వంశకృతిః గోత్రాభ్యానాం గోత్రకృతిః తదాస్తు శుభం భూయాత్ ఇది యథాతః. గారు నారా లోకేష్ గారి రాష్ట్ర అభిమాన సంఘం
జాతీయ అధ్యక్షులు కె ఆనందరెడ్డి గారిని సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. తర్వాత గురజాడ అప్పారావు గారు కానివ్వండి, మొల్ల గారు కానివ్వండి, గుర్రం జాషువా గారు కానివ్వండి, బోయి భీమన్న గారు కానివ్వండి, ఇలా కవులందరి గురించి కూడా వారు లేరు. వందల వేల సంవత్సరాల క్రితమే వారు స్వర్గస్థులై ఉన్నారు. అయినా కూడా వారి పేరు వినని క్షణం ఉండదు. భారతదేశంలో ఎక్కడ ఏ మూలనైనా కూడా ఒక సాహిత్య సభ జరుగుతుంటుంది, ఒక సాహిత్య పుస్తకం చదువుతుంటారు. కాబట్టి వారి పేరు ఎప్పుడూ నినదిస్తూనే ఉంటాము. అలాగే ఎందుకు వారు మరణించిన స్వర్గస్థులైన వారు నిత్యం ప్రజల నాలుకల మీద జీవించే ఉన్నారు కవివర్యులు. వారి స్థాయికి మనము కూడా చేరాలి, మన పేరు కూడా స్థిరస్థాయిగా ఒక కవిగా నిలిచిపోవాలి అంటే మంచి కవిత్వం మనము కూడా అందిద్దాము. వారి అడుగుజాడల్లో నడుద్దాము. శ్రీశ్రీ అడుగుజాడల్లో, గురజాడ అప్పారావు గారి అడుగుజాడల్లో, అలాగే నేను చెప్పిన పేర్లందరి కవులందరి అడుగుజాడల్లో నడుస్తూ వారికి తగినట్టుగా మనము కూడా సమసమాజ స్థాపన కోసం కవిగా మంచి మనము రవిగాంచిన చోట కవిగాంచును అంటారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి సమాజ రుగ్మతలున్నా కూడా మనము చూసి బాధపడే వాళ్ళం కాదు. సమాజానికి మనము అక్షర రూపంలో, ఖడ్గ రూపంలో కత్తిని అందించినట్టు మనం కళాన్ని అందిస్తాము. అలాంటి కవిత్వము మనందరం కూడా అందించి కవి అంటే నవ్వుల పాలు కాకుండా, ఏదో రాస్తున్నారు కాకుండా, అందరి ఒకరిని ఒకరిని అర్థం చేసుకుంటూ మనమే పండితులమి, మనమే కవులమి అని కాకుండా పక్కన ఇప్పుడిప్పుడు రాసే వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ వారిని కూడా మనతో సమానంగా మన వేదిక మీదకి తీసుకొస్తూ భుజం తడుతూ మనతో సమానంగా మనందరమే కవులమే, మనందరిది కవికులము అని మనము సమాజంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ దిశగా మనం అడుగులు వేయాలని సభాముఖంగా నేను కోరుకుంటూ, ముందుగా మన ముఖ్య అతిథులు కొండ నరసింహరావు సార్ గారిని తమ అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ముందుగా మిత్రుడు హంస పురస్కార గ్రహీత కళారత్న డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చే వరకు కూడా ఆయన పుట్టినరోజు అని తెలియదు. ఈరోజు సాహితీ సభ మాత్రమే తెలుసు. నాకు పార్థసారథి గారు కూడా ఈరోజు వారు పుట్టినరోజు కూడా చెప్పలేదు. బహుశా పుట్టినరోజు చెప్పుకుంటే వేరే ఏర్పాట్లు వచ్చిండేవాడేమో. చాలా సంతోషం. కత్తిమండ ప్రతాప్ గారు రాష్ట్రంలో ఏ మూలన సాహితీ సభ నిర్వహించిన వారి యొక్క సభకి, ప్రతి సభకి కూడా రావటం మా దంపతులకి అనువైంది. అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని శ్రీకరం శుభకరం అనేటువంటి శంఖాలతో పూరించడం ఏదైతే ఈరోజు శంఖారామం చేశామో ఆ శుభశంఖారం ప్రారంభించడం కూడా అనువైంది. శంఖం కోసం మీ అందరికీ కూడా శంఖం యొక్క విశేషత తెలుసు. శంఖనాదం ఎక్కడైతే వినిపిస్తుందో, శంఖ శబ్దం ఏ గృహంలో అయితే వినిపిస్తుందో, ఏ ప్రాంతంలో అయితే శంఖం మ్రోగపడుతుందో విజయానికి సంకేతం. భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాదం ఏదైనా ఉందంటే శంఖారావం. ఏ కార్యక్రమమైనా సరే మనం దిగ్విజయంగా మనం పూర్తి చేసుకోవాలంటే శంఖాన్ని పూరించి ఏ కార్యక్రమాన్ని కనుక మనం ప్రారంభిస్తే దిగ్విజయంగా, దేదీప్యమానంగా, నిర్విఘ్నంగా, నిరాటంకంగా కొనసాగుతుంది. మనకి మహాభారత యుద్ధం లాంటి యుద్ధాల్లో కూడా పాంచజన్యాన్ని పూరించి యుద్ధానికి ఏ విధంగా సన్నద్ధమై విజయాన్ని కైవసం చేసుకున్నారు కూడా మనకి పురాణిహితిసాదుల ద్వారా మనకు తెలుస్తారు. ఈరోజు ఇటువంటి సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, విద్యావేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు ఎంతోమంది కురైనటువంటి ఈ నిండు సభలో మా దంపతులను కూడా శంఖాన్ని పూరించి ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కత్తిమండ ప్రతాప్ ఎక్కడ ఉంటే అక్కడే ఒక ప్రపంచనం. 10-15 సంవత్సరాల క్రితమే వారి యొక్క సభలో మనం పాల్గొనడం జరిగింది. వారి యొక్క స్వగ్రామంలోనే అలికిపురంలో 24 గంటల నిరాటకంగా
నిర్విఘ్నంగా ఒక నిమిషం కూడా మధ్యలో గ్యాప్ లేకుండా అనేక కళాఖండాలను ఒకే వేదికపై 24 గంటల పాటు ప్రదర్శించి ఒక ప్రపంచాన్ని సృష్టించారు. తర్వాత 48 గంటలు కూడా తిరుపతిలో ఈ మహతి ఆడిటోరియంలో కూడా చేయటం మీ అందరికీ కూడా తెలుసు. నిజంగా వారి యొక్క కవితలు కూడా మనసుని మనసు ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఆయన ప్రతిదీ కూడా పోస్ట్ చేస్తుంటారు, ప్రతిదీ కూడా చదివి వారికి కామెంట్ కూడా పెడుతుంటాం. ఈ మధ్యనే వారు ట్రాన్స్జెండర్ అనేటువంటి పుస్తకాన్ని కూడా రాశారు. ఆ పుస్తకాన్ని నేను పుస్తకం 4-3 పేజీలు తిరిగేసి చదవటం చాలా తక్కువగానే, ఎందుకో పుస్తకం తిప్పేకొద్ది పేజీ తిప్పేకొద్దని కూడా ఎక్కడ కూడా స్టాప్ అయ్యే విధంగా లేదు, తిప్పమంటూనే ఉంది ఆ పుస్తకం. అంత రసవత్తరమైనటువంటి విషయాల్ని దాంట్లో పొందుపరిచారు. అంటే ఈ ట్రాన్స్జెండర్స్ ఏ విధంగా కష్టాలను ఎదుర్కొంటారు, ఏ విధంగా వృత్తిలోకి ప్రవేశిస్తూ ఉంటారు, ప్రవేశించడానికి గల కారణాలు ఏంటి, చాలా నిశ్చితంగా పరిశీలించి పరిశోధన చేసి వాళ్ళ మూలాలన్నీ కూడా పొందుపరిచి ఒక మహత్తరమైనటువంటి కావ్యం, అది ఒక గ్రంథమే, రాబోయే కాలంలో ఒక స్టడీ మెటీరియల్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. అంత అద్భుతమైనటువంటి ఒక పుస్తకాన్ని అందించారు. అదేవిధంగా గల్ఫ్ కథలని అనేక రకాలైనటువంటి, అంటే సామాజిక కోణంలో ఈ వాళ్ళ యొక్క మనసుల్లో చొచ్చుకుపోయి వాళ్ళ యొక్క భావాల్ని ఈ వాళ్ళ అక్షర రూపంలో మనసి మనందరికీ కూడా పాఠకులగానికి కూడా అందరికీ అందజేసేటువంటి మంచి కవి మన కత్తిబండ ప్రతాప్. మీరంతా కూడా చాలా మంది కవులు ఉన్నారు, కళాకారులు. నేనైతే కవులు కాదు, ఈ రోజు అయితే శంకారావం చేశాం. మేము సంగీతాన్ని మాత్రమే మీకు అందించేటువంటి ఒక సాధకండి నేను. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందం. నాకు ఇందాక పరిచయం చేస్తూ పాత సాధన గారు అన్నారు, ఫోన్లోనే చెప్తే వచ్చారు, వెళ్ళి ఆహ్వానించక్కర్లేదండి. అంటే ఆయన ఆహ్వానించవలసిన జస్ట్ ఒక విషయం ఆహ్వానించకపోయినా నేను వచ్చి పేపర్లో చూస్తే వచ్చేస్తాను. ఎందుకంటే కళల పట్ల నాకు అటువంటి ఆసక్తి కలదు. కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా లీవ్ పెట్టుకుని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకుని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అంటే ఒకవైపు కత్తిబండ ప్రతాప్ తమ్ముడు అంటే అభిమానం, రెండో వైపు చూస్తే ఇటువంటి సాహితీ సభలో పాల్గొనాలనేటువంటి ఒక ఆతృత, ఆకాంక్ష, అదే ఇంత దూరం తీసుకొచ్చింది. నిజంగా ఇటువంటి ఈ కార్యక్రమంలో మా దంపతులకు పాల్పంచుకునే విధంగా అవకాశం కల్పించినందుకు శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షుడు మన కత్తిబండ ప్రతాప్ గారికి, మన ఈశ్వరి భూషణ్ గారికి, పార్థసారథి గారికి, మరి ఇతర సభ్యులందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కళావేదిక అధ్యక్షుడు, చైర్మన్ కత్తిబండ ప్రతాప్ గారికి, ఈయనకు తోడుగా ఉన్న శ్రీ కళావేదిక ప్రతి వ్యక్తికి కూడా మనం ఈరోజు ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. మీకు హృదయపూర్వక అభినందనలు సార్. అలాగే ఒక సార్ చెప్పినట్లే కాదు, మన శ్రీ కళావేదిక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరు, కడప, కర్నూలు, అలాగే అల్లూరు సీతారామరాజు, అట్లే హైదరాబాదు, నల్గొండ, మరి మంచిర్యాల, ఆదిలాబాదు, మహబూబాబాదు, ఈ మధ్య వచ్చారు జగిత్యాల, అన్ని జిల్లాల నుంచి కూడా, నాగర్ కర్నూలు, అన్ని జిల్లాల నుంచి కూడా మేము శ్రీ కళావేదిక టీం అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. అది నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. మనము సాహిత్యమే కాదు, సామాజికంగా కూడా కొన్ని విషయాలలో మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము చదువుకునే పిల్లలకు కూడా మనము సంస్థ ద్వారా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఈరోజు సార్ పుట్టినరోజు వివిధ జిల్లాలలో ఈ ఎగ్జామ్కి వెళ్ళే పిల్లల కోసము పెన్నులు, ప్యాడ్లు, అనాథ శరణాలయంలో భోజనాలు, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఉద్యమంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సంస్థ చిన్న సంస్థ కాదు, చిన్న విషయం కాదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అనేక విషయాల్లో ముందుకు పోతుంది. కాబట్టి మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నిజంగా చాలా సంతోషం సార్. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు నేను చేసుకున్నటువంటి అదృష్టము, నన్ను కన్న తల్లిదండ్రుల అదృష్టమో తెలియదు కానీ అనేక జిల్లాల్లో అన్నదాన కార్యక్రమాలు వృద్ధులకు, వికలాంగులకు
మానసిక రోగులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కబోతున్నటువంటి ఎస్పీ గారు కొండ నరసింహారావు గారి దంపతులకు, అదేవిధంగా లోకేష్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉంటూ ప్రపంచ నారా లోకేష్ గారి అభిమాన సంఘ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి గారు అనంతపురం నుంచి అభిమానంతో నా కోసం వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను గారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రాచీన కవుల వారసులచే మీరు పురస్కారాలు పొందడం అనేది మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా మీరు భావించవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి మహానుభావులు మన వేదిక మీదకి రావటం మనందరికీ గర్వకారంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పాల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్పర్సన్ వరలక్ష్మి గారు మొన్న అంతర్వేది వచ్చి శ్రీశ్రీ కళావేదిక తరపున దుప్పట్లు రొగ్గులు కూడా పంపిణీ చేశారు. పేద విద్యార్థులందరికీ కూడా ఉచిత ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నటువంటి ఏకైక మహిళ వరలక్ష్మి గారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరొక సంఘ సేవకులు నల్ల సత్యకృష్ణ ప్రసాద్ గారు, ఆయన చేసినటువంటి సేవలు ఎనలేనివి. ఎన్నో వాళ్ళ అమ్మగారి పేరు మీద చేస్తున్నటువంటి సేవలు చూసుకుంటే కోట్లాది రూపాయలు వెచ్చించి తన సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరికి సామాజిక మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు. వాళ్ళ ఒక ఋషులతో సమానం. వారు కూడా మా వేదిక మీదకి రావడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, ఏలూరు నుంచి విచ్చేసినటువంటి రొడ్డా విజయశ్రీ గారు కూడా, ఆమె కూడా మంచి సామాజిక సేవకురాలు. మొన్న మా అద్దెకి రాజీవన గారు చెప్పారు, పండక్కి వెళ్ళి బట్టలు కొనుక్కుని ఎవరో బెగ్గర్స్ ఉంటే ఆమె కొనుక్కున్న 10,000 రూపాయల చీర కూడా వారికి దానం చేసినటువంటి మహోన్నతమైనటువంటి విజయశ్రీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులు తిలక్ గారు ప్రెస్ అకాడమీ మాజీ కార్యదర్శిగా పనిచేసి మొన్ననే పదవి విరమణ చేసుకున్నారు. వారికి, అదేవిధంగా నాకు ఎప్పుడు వెన్నంటూ ఉండేటువంటి ఫిలంథ్రోపిక్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రాజయ్యవన గారికి, వేదిక సిసి టీవీ చైర్మన్ డాక్టర్ ఆరవల్లి నరేంద్ర గారికి, ప్రముఖ టీవీ యాంకర్ శిల్పిక గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ దాదాపుగా ఇంచుమించు 90% శ్రీశ్రీ కళావేదిక వివిధ జిల్లాలకు చెందినటువంటి కార్యవర్గ సభ్యులే ఉన్నారు. ఇంకా ఇంతమంది కూడా రావాల్సి ఉన్నది. వారికి మరొకసారి అవకాశం కల్పిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, పల్లె గడ్డలో పుట్టినటువంటి పదాల మట్టి గంధం వదలకుండా జాతీయ రాజధాని వెలుగుల్లో ప్రతిధ్వనించి మార్చగలిగేటువంటి ఉన్న ఏకైక వేదిక మా శ్రీశ్రీ కళావేదికని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే శ్రీశ్రీ కళావేదిక నిర్వహించినటువంటి ఒక్కో సభ, ఒక్కొక్క కార్యక్రమం కాదు, ఒక జన సునామీగా మేము భావిస్తున్నాం. ఇది కవిత్వాల తాండవం, ఇది భావాల ప్రపంచం. కవులు, కళాకారులకు, సంఘ సేవకులకు మేమిచ్చేటువంటి సాహిత్య సాంస్కృతిక సేవ పట్టాభిషేకమే శ్రీశ్రీ కళావేదిక ఈ రోజు చేస్తున్నటువంటి పురస్కారాల ప్రధానంగా మీరు భావించాలి. ఇక్కడ కళ వంగదు, మీ ప్రతిభ అమ్ముడు పోదు, నిజం తల వచ్చదు. అదే మీ ప్రతిభకు పట్టాభిషేకం. ఏ కవి వద్ద నుండి కూడా అనా పైసా కూడా తీసుకోకుండా నెల కూడా నిరంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజు 162వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం పేరుగా ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది శ్రీశ్రీ కళావేదికని మేము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎవరి నుంచి కూడా ఏమీ ఆశించకుండా, ఏ స్వార్థము లేకుండా, ఏ పదవి కాంక్ష లేకుండా, ఆర్థికమైనటువంటి లాభాపేక్ష లేకుండా మా జాతీయ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు అవుతున్నారు. జి ఈశ్వరి భూషణం గారు మొన్ననే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి, లోకేష్ గారి నుంచి కూడా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజు ఇంతమంది ఇక్కడికి గ్యాదర్ అవ్వడానికి కారణం ఏకైక మహిళా శక్తి ఆవిడే. ఇంత జనాలు వస్తున్నారని కూడా నాకు ఆమె చెప్పలేదు. ఆవిడ ఈ రోజు నాకు సర్ప్రైజ్ చేసి, ఎక్కడ ఏ గ్రూపు లేదు, ఎవరికి ఫోన్లు చేశారో తెలియదు, ఎవరికి మెసేజ్లు పెట్టారు కదా, ఇంత జన సునామీని రప్పించినటువంటి సోదరి ఈశ్వరి భూషణం గారికి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ఈ కార్యక్రమ నిర్మాత
రిటైర్డ్ డిఈఓ గారు డాక్టర్ పార్థసారథి గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఆర్థికంగా ఆయన లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు అవుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో వచ్చే మే నెలలో అంతర్జాతీయ ప్రపంచ సభల పేరిట 3 రోజులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ వచ్చే నెల ఫిబ్రవరిలో శ్రీకాకుళం జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కూడా 163వ జాతీయ శతాధిక కవి సమ్మేళనాలకి సన్నాహాలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ ప్రతి కవి గుండెల్లో రగిలినటువంటి ఒక అగ్ని, ప్రతి కళాకారుడు సర్పణ హృదయాలను కదిలించేటువంటి ఒక జ్వాల, ఇది మేము చేస్తున్నటువంటి ఒక యజ్ఞం. ఇది కేవలం సభ కాదు, ఇది కేవలం అవకాశాల విప్లవం. అడుగడుగునా మేమిచ్చేటువంటి ఎదుగుదల, ప్రతిభకు మేమిచ్చేటువంటి సాహిత్యాభిషేకమే మేము చేస్తున్నటువంటి శ్రీశ్రీ కళావేదిక కార్యక్రమాలు. ఇక్కడ ఈ కార్యక్రమంలో కొండపల్లి బొమ్మల్లో ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తులకు మేము ఇస్తున్నాం. తొలి మహిళా శిల్పిగా పేరొందినటువంటి వ్యక్తులకు మేము అవార్డులు ఇస్తున్నాం. అదే విధంగా 2 వృద్ధ దంపతులు వచ్చి ఉన్నారు. వాళ్ళు నిరుపేద కూలీలు. వాళ్ళు వచ్చినటువంటి కూలీ డబ్బులతో సినిమా తీయాలనే ఉద్దేశంతో 1,50,00,000 రూపాయలు పోగు చేసి వారిద్దరూ నిలబడవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ హీరోలతో, ప్రముఖ కళాకారులతో, సినిమా మీద ఉన్నటువంటి పిచ్చితో ఒక సినిమా తీశారు. ఇందాక ఆ పోస్టర్ ని కూడా ఆవిష్కరణ చేశాం. ఆ సినిమాను మీరందరూ చూడాలి. వాళ్ళు ఉన్నటువంటి కసి, మేము కూడా ఎందుకు సినిమా తీయకూడదు, మేము కూడా ఎందుకు నటీనటులందరితో చేయకూడదని వాళ్ళ అబ్బాయిని పెట్టుకుని వాళ్ళే నిర్మాతలుగా చేశారు. వాళ్ళు ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే చాలా పేదరికం, అయినా కానీ కళ ఎవరిని వదలదు అనడానికి వారే నిదర్శనంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది వేదిక కాదు, కళలకు జన్మనిచ్చేటువంటి గర్భగుడే శ్రీశ్రీ కళా వేదిక. ఇది మౌనానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి మేమిచ్చేటువంటి ఒక గొంతు. ఇది నిర్లక్ష్యానికి నిప్పు పెట్టినటువంటి అక్షరాల విప్లవమే శ్రీశ్రీ కళా వేదిక. ప్రపంచ తెలుగు కవిత్వ చరిత్రలో మాది ఓ సంఘటన, మాది ఒక ఆధునిక కథ, మాది ఒక కాలాన్ని ప్రశ్నించినటువంటి ఒక సాహిత్య సంతకము, మాది ఒక చరిత్ర. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సాహిత్యాన్ని ప్రేమించే వారికి ఇది ఒక ఆశగా భావించాలి. కవిత్వాన్ని ఆరాధించేటువంటి వారికి ఇది ఒక దీక్షగా భావించాలి. భాషను ఊపిరిగా భావించేటువంటి వారికి ఇది ఒక జీవన తత్వంగా భావించాలి. ఇక్కడ చాలా మంది సీనియర్ కవులు, పెద్ద పెద్ద మహోన్నతమైనటువంటి సాహిత్య పనులు, సాహితీవేత్తలు కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా మా వేదిక మీదకి ఈ రోజు రావడం మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీశ్రీ కళా వేదిక అంటే నిరంతర సాహితీ యుద్ధం చేస్తున్నాం. మేము పెట్టేటువంటి ప్రతి సభ కూడా ఒక అక్షర యుద్ధ భూమిగా మారుతుంది. ఇంతటి మహా సాహసాన్ని, ఇంత నిరంతర శ్రమను, ఇంత స్థిరమైనటువంటి సంకల్పం చేసేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఒక శ్రీశ్రీ కళా వేదికని మేము గుండె విరిచి చెప్పగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిరంతరంగా, నిలకడగా, గర్వంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జిల్లా జిల్లాకు వెళ్లి పల్లె పల్లెను తాకి నగరాలను నరాలను కదిలించి కవి గుండెలను తాకి వేదికలు పేర్చినటువంటి, వెలిగించినటువంటి ఈ ఉద్యమానికి మారుపేరే శ్రీశ్రీ కళా వేదిక. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది సాహిత్య శకట మార్గాన్ని మార్చేటువంటి ఒక ఉద్యమంగా మీరందరూ కూడా భావించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి కవి, ప్రతి సాహితీవేత్త కూడా ఒక మౌనమైనటువంటి విప్లవకారుడు. ఒక్కొక్కరు కూడా తమదైనటువంటి శైలిలో ఒక అక్షర యోధులుగా మారుతున్నటువంటి వ్యక్తులు. భావాలని జ్వాలలుగా వెలిగెత్తించేటువంటి వాగ్దాతలు చిమ్మేటువంటి ఒక వాగ్దాతలు మీరందరూ కూడా. ఎటువంటి మిమ్మల్ని చూసి మీరు కవులు కాదు అని కానీ ఎవరైనా అంటే వాళ్ళకి అక్షరాలు రావు అని మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కవిత్వం అంటే పుస్తకాల్లో కాదు, మన గుండెల్లో పుడుతుంది. కవిత్వం అంటే మాటలతో కాదు, మాటలతో చేసేటువంటి ఒక యుద్ధంగా భావించాలి. కవిత్వం అంటే ఏంటి? ఒక కళ కాదు, మాది మన ఊహ ఉద్వేగ ప్రవాహం. ఇది అక్షరం మాత్రం కాదు. కవిత్వం అంటే ఒక జీవితంగా మీరు భావించవలసినటువంటి అవసరం ఉంది. కవిత్వం చక్కర పుడుతుంది, ఇంట్లో పుడుతుంది, ఒంట్లో పుడుతుంది, మండువాలో పుడుతుంది, గండలో పుడుతుంది, మంచంలో పుడుతుంది, కంచంలో పుడుతుంది, అమ్మ మీద పుడుతుంది, నాన్న మీద కూడా పుడుతుంది.
కలలో పుడుతుంది, కన్నీటిలో కూడా పుడుతుంది. అదే కవిత్వానికి ఉన్నటువంటి శక్తి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఉద్వేగాలు ఉప్పెనుగా మారినటువంటి మా గోడల్ని మా పగలగొట్టేటువంటి ప్రవాహాలు ఇంతవరకు లేవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది ఎవరి అనుగ్రహంతో ముందుకు వచ్చినటువంటి వేదిక కాదు, ఎవరు దయతో నడిచేటువంటి సంస్థ కాదు, ఇది తలపించేటువంటి సంప్రదాయం, తల ఎత్తుకుని నిలబడినటువంటి ఒక ఉద్యమం. ఇక్కడ పేరు అడగరు, పరిచయాలు కొడవరు, పోస్టర్లు అడగరు, అందమైన ఫోటోలు చూసి అవకాశాలు మేము ఇవ్వము. ఎక్కడో ఉన్నటువంటి సాహిత్య పరిచయాలని కూడా మీరు నెల నెల కూడా జిల్లానికి ఒక బంధుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక శ్రీ కళా వేదిక. రాష్ట్రాలకి రాష్ట్రేతర సంబంధాలు చేస్తున్నటువంటి వేదిక ఏదైనా ఉందంటే అది ఒక శ్రీ కళా వేదిక. ఫేస్బుక్ లో చూస్తున్నటువంటి ఫోటోలు కూడా ఇక్కడ స్వయంగా ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారంటే అది నెల నెల కూడా శ్రీ కళా వేదిక చేస్తున్నటువంటి పరిచయ బంధాలుగా, స్నేహ బంధాలుగా మీరు భావించాలి. ప్రతి కళకు కూడా ఒక కుటుంబ వాతావరణం నడుస్తుంది. ప్రతి సంభాషణ కూడా ఒక కొత్త విశ్వాసాన్ని కోరుతుంది. అందుకే అక్క, అన్న, తమ్ముడు, బాబాయ్, డాడీ, పిన్ని, చెల్లె అంటూ మీరందరూ కూడా కవికులంగా భావించి ప్రతి నెల కూడా ఒక్కొక్క చోట కలుసుకుంటున్నారంటే మీ అందరినీ కూడా ఎక్కువగా కలుపుతున్నటువంటి సంస్థ శ్రీ కళా వేదికని మేము ఈ సందర్భంగా భావిస్తూ, మేము తప్ప ఎవ్వరు ఎదగకూడదనేటువంటి, ఎవరు కూడా ముందుకు వెళ్ళకూడదనేటువంటి తలపు కలిగినటువంటి కుట్రదారులు చాలా మంది ఉంటుంటారు. మనల్ని కాపీ కొట్టాలని చూస్తూ ఉంటుంటారు. కాల్స్ చేసి మాయ మాటలు చెప్పి అసత్య ప్రచారాలు చేయాలని చూస్తూ ఉంటుంటారు. కానీ నిజం ఇక్కడ నిలబడింది, నిజం పుడుతుంది, నిజం అగ్ని రమణ వెలువడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాపీ సంస్థలు, విజిటింగ్ కార్డ్ సంస్థలు ఎప్పుడు ఎక్కడ పనికిరావని తెలియజేసుకుంటూ మేము ఒక ట్రెండ్ ను సృష్టిస్తాం. మమ్మల్ని ఎవరైనా సరే ఆ ట్రెండ్ ని ఫాలో అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ కవి అంటే చప్పట్లు గుర్తించుకునేటువంటి వ్యక్తి కాదు, సమాజాన్ని గుర్తుపెట్టేటువంటి ఒక శక్తి. ఇక్కడ కవి అంటే, కళాకారుడు అంటే వినోదం కాదు, ఒక సామాజిక చైతన్యంగా ఉండాలని ఈ వేదిక ప్రతి నెల కూడా వందలాది మంది కవులు తన ఉనికిని ప్రకటించుకుంటున్నారు, తమ పేరును ప్రకటించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కింద కూర్చున్నటువంటి మీలాంటి మహోన్నతులందరూ కూడా రేపటి శ్రీ కళా వేదిక, రేపటి వేదికలో మీరు కూడా అతిథులుగా కూర్చోబెట్టేటువంటి సత్తా మాకుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దానికి వీళ్ళందరూ కూడా ఉదాహరణని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కవిని గౌరవించటువంటి, కవిత్వాన్ని గౌరవించడమే, కవిత్వాన్ని గౌరవించడం అంటే భాషను గౌరవించడమే, భాషను గౌరవించడం అంటే సంస్కృతిని గౌరవించడమే. అందుకే శ్రీ కళా వేదిక ప్రతి కవిని కూడా పూలమాలతో అలంకరించి అక్షరాల పల్లకలో ఊరేగించి జయధ్వానాల మధ్య సత్కరించడానికి చేస్తున్నటువంటి మా సాహితీ విప్లవంలో కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈశ్వరి భూషణం గారికి, మా జాతీయ కమిటీ సభ్యులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి అవార్డు గ్రహీతలకు, అతిథులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా మీద మీరు కురిపించినటువంటి అభిమానానికి మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూడండి, కవికి సాహిత్యం మీద, తెలుగు భాష మీద ఎంత అభిమానం ఉందో మనందరికీ తెలుస్తుంది. మనందరినీ కూడా తెలుగు భాషాభిమానుల్ని, తెలుగు భాషా సేవకులని, కత్తిమండ ప్రతాప్ సార్ కూడా జాతీయ అంతర్జాతీయ సంస్థ లీడర్ కాదు, సేవకులు, తెలుగు భాషా సేవకులు. వారు తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం ఒక యజ్ఞంలా సేవ చేస్తున్నటువంటి గొప్ప మనసున్నవారు. ఎందుకంటే మా జాతీయ కమిటీలో మేమందరం కూడా కవితలు రాసుకొని కవితా పోటీల్లో ముందుకొచ్చిన వాళ్ళు. మీ శైలి బాగుంది, మీ రాత బాగుంది, మీ ప్రవర్తన బాగుంది, మీ ఆలోచన బాగుంది, మీ సంస్కారము బాగుంది, మీరు జాతీయ కమిటీలోకి రావాలి, తెలుగు భాషను అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి అని మాకు అవకాశం ఇచ్చారు. మా ద్వారా కూడా అనేక మందిని దూరంగా ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వారిని కూడా
తీసుకురండి. వారు భాషా సేవ చేసే తత్వం వారిలో ఉంది, వారి మనస్తత్వం అటువంటిది. వారిని వేదికలోకి తీసుకురమ్మన్నందువల్లే మేము అనేక మందిని, మీలో ఉన్నటువంటి తెలుగు భాషను, మీలో ఉన్న తెలుగు భాష అభిమానాన్ని కూడా మేము గుర్తించి మీరు చేస్తున్న సేవకు గుర్తుగా మేము శ్రీశ్రీ కళావేదికలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మన్నించే ఈరోజు బొంబాయి నుంచి జనార్దన్ గారు వచ్చారు, ఒడిశా నుంచి గేదెల గణపతిరావు గారు, పెద్ద వయసు, వీరందరూ కూడా ఇంతంత దూరం నుండి ఎంతో మంది అనారోగ్యంగా ఉన్నా కూడా సాహిత్యం మీద, సంస్థ మీద అభిమానంతో ఇచ్చేస్తున్నారు. కాబట్టి ప్రతి జిల్లా వారికి మా నారాయణ స్వామి గారు ఆరోగ్యం బాగలేక వారికి యాక్సిడెంట్ అయ్యి ఎంతో కాలేజీకి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండి కూడా ఆహ్వానాన్ని మన్నించి వారు ఇచ్చేశారు అంటే వారికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా పేరున నేను చెప్పాలి, చాలా మంది పేర్లు చెప్పలేని సమయం ఉంది కాబట్టి మా గౌరీపతి శాస్త్రి గారు కానివ్వండి, అనకాపల్లి నుంచి ఇచ్చేసినటువంటి గారండి, పి వెంకట కవి గారు కానివ్వండి, వీరందరూ కూడా కొన్ని సెలవులు పెట్టుకొని చాలా మంది నాగర్ కర్నూలు నుంచి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, జగిత్యాల జిల్లా నుంచి కొత్తగా వచ్చారు, కొన్ని జిల్లాల నుంచి టీం అంతా వచ్చేసారు. వారు మీ అందరికీ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ముందు కొంతమందిని మాట్లాడతారు, మీకు అవకాశం ఇస్తామో మీరు మాట్లాడాలి మీ గురించి అని చెప్పి ఉన్నాను. మన సమయము చాలా భోజనం టైం అయింది కాబట్టి తరువాత మనము కంటిన్యూ చేసుకుందాము. ఈ సభను ఇప్పుడు ఇంతటితోటి ముగిస్తూ అందరు మీ భోజనాలకి రెడీగా ఉన్నాయి, భోజనానికి వెళ్దాము. మోహన్ రావు గారు, డాక్టర్ దేవులపల్లి పద్మజ గారు, జరగండి ఒకసారి సాహిత్యం వెంకటేశ్వర్లు గారు, ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుందండి, తొందరపడద్దు. ప్రతి ఒక్కరు మేమే పిలుస్తాం. ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ, ఇది అయిపోయిన తర్వాత జరుగుతుంది. దయచేసి ఏమనుకోవద్దు ప్లీజ్. కూర్చోండి, మీరు వెనక్కి వచ్చండి. మీరు వెళ్తాను, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను. మరి అలా చూడాలి.